ఖరీఫ్ సీజన్ మొదలవగానే ఎన్నో పంటలలో నిశ్శబ్దంగా నష్టం చేయడం ప్రారంభించే ఏదైనా రసం పీల్చే పురుగు ఉందంటే అది తెల్లదోమ మాత్రమే. రైతులారా మొదట్లో ఈ దోమ అనేది ఎక్కువగా కనిపించదు, కానీ ఒక్కసారి పొలంలో పెరిగితే కేవలం కొన్ని వారాల్లోనే వేలల సంఖ్యలలో పెరిగి పంట మొత్తం నష్టం చేస్తుంది రైతులారా. అంతేకాదు ఎల్లో మొజాయిక్ వైరస్, లీఫ్ కల్ వైరస్ వంటి ప్రమాదకరమైన వైరస్ ను కూడా ఒక్క మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపించేస్తుంది. అందుకే ఈ వీడియోలో తెల్లదోమ అంటే ఏంటి, పంటకు ఎలా నష్టం చేస్తుంది, దీని జీవన చక్రం ఏంటి, ఇంకా ఏ దశలో పంటకు ఎక్కువ హాని కలిగిస్తుంది, ఇంకా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ అన్ని వివరాలు మనం ఒక్కొక్కటిగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులారా, తెల్లదోమ అనేది చాలా చిన్నగా ఉన్నప్పటికీ దీనికి అసలు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉంటే కేవలం 3 నుండి 5 వారాల్లోనే వేలల సంఖ్యలో పెరిగి మొత్తం పంటను నష్టం చేస్తుంది. ముఖ్యంగా పత్తి, మిర్చి, టమాటా, వంకాయ, బెండకాయ, పెసర, మినుము, బొప్పాయి, జామ, నిమ్మ జాతుల వంటి పంటల్లో దీని ఉధృత ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ తెల్లదోమ అనేది కేవలం రసం పీల్చే దోమ కాదు, ఇది ఎల్లో మొజాయిక్ వైరస్, లీఫ్ కల్ వైరస్, ముఖ్యంగా అపోర్డ్ లీఫ్ కల్ వైరస్ వంటి ప్రమాదకరమైన వైరస్లు మీ పంటలోకి రావడానికి ఇదే ముఖ్యమైన కారణం. ఒక్కసారి వైరస్ వ్యాపిస్తే తర్వాత మనము ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసినా దాని ప్రయోజనం ఏమి ఉండదు. అందుకే తెల్లదోమను ప్రారంభ దశలోనే గుర్తించి దాన్ని నష్టం చేయడం చాలా ముఖ్యం. అయితే రైతులారా, ఇప్పుడు తెల్లదోమ అసలు పంటకు ఎలా నష్టం చేస్తుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు దీని జీవన చక్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే తెల్లదోమ యొక్క జీవన చక్రాన్ని అర్థం చేసుకుంటే అది పంటకు ఎలా ఇంకా ఎప్పుడు నష్టం చేస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. తెల్లదోమ యొక్క జీవన చక్రం 4 దశలో ఉంటుంది. మొదటిది ఎగ్ స్టేజ్, రెండవది నింఫ్ స్టేజ్, మూడవది ప్యూపా స్టేజ్, నాలుగోది అడల్ట్ స్టేజ్. మొదట ఎగ్ స్టేజ్ లో ఆడ తెల్లదోమ అనేది ఆకుల కింద గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత 5 నుండి 7 రోజులు ఆ గుడ్ల నుండి నింఫ్ అనేది బయటికి వస్తుంది. ఈ నింఫ్ అనేది ఏం చేస్తుంది అంటే ఆకుల కింద భాగంలో నిరంతరం రసం పీల్చుతూ ఉంటుంది. దీని వల్ల మొక్క అనేది బలహీన పడుతుంది. రైతులారా, ఈ నింఫ్ స్టేజ్ నే తెల్లదోమ మొత్తం జీవన చక్రంలో అత్యంత ప్రమాదకరమైన దశ. ఎందుకంటే తెల్లదోమ వల్ల పంటకు జరిగే మొత్తం నష్టంలో దాదాపు 80% నష్టం ఈ దశలోనే జరుగుతుంది. అంతేకాదు ఈ నింఫ్ రసం పీల్చే సమయంలో హనీడ్యూ అంటే తీపి జిగురుగా ఉండే ద్రవాన్ని ఆకులపై విడుదల చేస్తాయి. తర్వాత ఈ హనీడ్యూ మీద సూటి మోల్డ్ అనే నల్లటి శిలీంధ్రం అనేది పెరుగుతుంది. దీని వల్ల ఆకులపై ఒక నల్లటి పొర అనేది ఏర్పడుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది సరిగ్గా జరగదు, ఇంకా ఆకులన్నిటివి ఆహారం సరిగ్గా తయారు చేసుకోలేవు. దాంతో మొక్క అనేది మొత్తం బలహీనంగా పడుతుంది. ఆ తర్వాత నింఫ్ అనేది ప్యూపా స్టేజ్ లోకి మారుతుంది. ఇది ఆకుల కింద కదలకుండా ఉంటుంది. ఇంకా ఈ దశ అనేది మొక్కలో ఎక్కువ హాని కలిగించదు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ ప్యూపా నుండి అడల్ట్ తెల్లదోమ అనేది బయటికి వస్తుంది. ఈ తెల్లదోమ అనేది మళ్ళా రసం పీల్చడం అనేది ప్రారంభిస్తుంది. ముఖ్యంగా ఒక్క మొక్కలో ఉన్న వైరస్ ను మరో ఆరోగ్యకరమైన ఉన్న మొక్కకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఈ అడల్ట్ తెల్లదోమ అనేది మళ్ళా ఆకుల కింద గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఇలా ఒక్క లైఫ్ సైకిల్ పూర్తయ్యే లోపల మరో లైఫ్ సైకిల్ అనేది ప్రారంభం అవుతుంది. రైతులారా, వాతావరణం అనేది అనుకూలంగా ఉంటే కేవలం 14 నుండి 25 రోజుల్లోనే ఒక లైఫ్ సైకిల్ అనేది పూర్తవుతుంది. అందుకే రైతులారా, చాలా సార్లు తెల్లదోమ కనిపించే సమయానికి పంటలో మొత్తం వైరస్ సోకి ఉంటుంది. అప్పుడు మనం ఎంత స్ప్రే చేసినా ఆశించినంత ఫలితం మాత్రం రాదు. అందుకే మనం ఈ తెల్లదోమని నింఫ్ స్టేజ్ లో ఉన్నప్పుడే అరికట్టాలి. అందుకే రైతులారా, తెల్లదోమను పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లదోమ ఉధృత ఎంత ఉంది, ఏ స్టేజ్ లో ఉండే అనే దాన్ని బట్టి మనం సరైన ప్రోడక్ట్స్ ఎంచుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అయితే తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండి వెంటనే పాపులేషన్ తగ్గించాల్సిన పరిస్థితి ఉంటే కాత్యాయని డ్యూయల్ఫెన్ మంచి ఎంపిక. ఇందులో డైఫెన్థ్రియాన్ 47% ప్లస్ బైఫెన్థ్రిన్ 9.4% ఎస్సీ ఉంటాయి. ఇందులో ఉన్న డైఫెన్థ్రియాన్ అడల్ట్ తెల్లదోమ మరియు నింఫ్ పైన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాంటాక్ట్ సిస్టమిక్ ట్రాన్స్లామినర్ యాక్షన్ కలిగి ఉండటం వల్ల ఆకుల కింద దాక్కునున్న తెల్లదోమపై కూడా ప్రభావం చూపెడుతుంది. అలాగే బైఫెన్థ్రిన్ అనేది క్విక్ నాక్ డౌన్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. ఇది ముఖ్యంగా అడల్ట్ తెల్లదోమ పైన వేగంగా పనిచేస్తుంది. ఇంకా స్ప్రే చేసిన వెంటనే పాపులేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఒక టెక్నికల్ అడల్ట్ ఇంకా నింఫ్ ను బలంగా కంట్రోల్ చేస్తే మరో టెక్నికల్ లో క్విక్ నాక్ డౌన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల భారీ ఉధృతి ఉన్న సమయంలో వేగంగా పాపులేషన్ ను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా పత్తి ఇంకా కూరగాయల పంటల్లో హెవీ ఇన్ఫెస్టేషన్ ఉన్నప్పుడు లేదా ఎమర్జెన్సీ రెస్క్యూ స్ప్రే అవసరమైనప్పుడు ఇది చాలా మంచి ఎంపిక. దీని మోతాదు వచ్చేసి 250 ml కాత్యాయని డ్యూయల్ఫెన్ తీసుకొని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి. రైతులారా, ఒకవేళ తెల్లదోమ ఉధృతి అనేది మోస్తరు నుండి ఎక్కువగా ఉంటే ఇంకా బ్రాడ్ స్పెక్ట్రమ్ కంట్రోల్ కావాలంటే కాత్యాయని అశ్వమేధ అనేది మంచి ఎంపిక. ఇందులో డైఫెన్థ్రియాన్ 50% WP ఉంటుంది. డైఫెన్థ్రియాన్ అనేది అడల్ట్ వైట్ ఫ్లైస్ మరియు నింఫ్ పైన చాలా వేగంగా ప్రభావం చూపెడుతుంది. ఇందులో కాంటాక్ట్
కాంటాక్ట్ సిస్టమిక్ ఇంకా ట్రాన్స్లామినార్ యాక్షన్ ఉండటం వల్ల ఆకుల కింద దాచుకొని ఉన్న తెల్లదోమ పైన మంచి ప్రభావం చూపెడుతుంది. ఇది ఎక్స్ పైన ప్రభావం చూపెట్టదు కానీ ఇప్పటికీ ఉన్న అడల్ట్ మరియు నింఫ్ పైన సమర్థవంతంగా ప్రభావం చూపెడుతుంది. అయితే ఇందులో బైఫెంథ్రిన్ అనేది లేకపోవడం వల్ల డాల్ఫిన్ తో పోలిస్తే క్విక్ నాక్డౌన్ ఎఫెక్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. కానీ దీని రెసిడ్యువల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల తెల్లదోమతో పాటు ఇతర రసం పీల్చే పురుగుల పైన బ్రాడ్ స్పెక్ట్రమ్ కంట్రోల్ అనేది చూపెడుతుంది. అందుకే తెల్లదోమ, పేనుబంక, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులకు ఇది మంచి ఎంపిక. అయితే కాత్యాని అశ్వమేధ్ 200 నుండి 250 గ్రాములు తీసుకొని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి. రైతుల రైక తెల్లదోమ జీవన చక్రాన్ని నష్టం చేయాలనుకుంటే కాత్యాని ఫెంగోని ఉపయోగించండి. ఇందులో పైరిప్రాక్సిఫెన్ 10% ప్లస్ బైఫెంథ్రిన్ 10% ఈసీ ఉన్నాయి. ఇందులో ఉన్న పైరిప్రాక్సిఫెన్ అనేది ఒక ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్. ఇది ప్రధానంగా నింఫ్ ఇంకా ఎగ్ పైన ప్రభావం చూపెడుతుంది. ఇందులో ఓవిసైడల్ మరియు నింఫల్ యాక్షన్ ఉండటం వల్ల గుడ్లు సరిగ్గా అభివృద్ధి చెందకుండా చేస్తుంది. ఇంకా నింఫ్ అనేటివి కూడా పెరగకుండా అడ్డుకుంటుంది. దీంతో తర్వాత తరంలో వచ్చే తెల్లదోమను పూర్తిగా అడ్డుకుంటుంది. ఇంకా దీనిలో ఉన్న బైఫెంథ్రిన్ అనేది క్విక్ నాక్డౌన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఇప్పటికే ఉన్న అడల్ట్ తెల్లదోమను వెంటనే తగ్గిస్తుంది. అలాగే ప్రారంభ దశలో లేదా మోస్తరు ఉధృతిలో అలాగే రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ కోసం మరియు వైట్ ఫ్లై పాపులేషన్ మళ్ళీ పెరగకుండా నివారించడానికి కాత్యాని ఫెంగో చాలా మంచి ఎంపిక. దీని పంటను బట్టి 240 ml నుండి 500 ml చొప్పున తీసుకొని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి. రైతులారా స్క్రీన్ పై చూపిస్తున్న చార్ట్ లో మీ పంటకు సూచించిన మోతాదును అనుసరించి 200 లీటర్ నీటిలో కలిపి ఫోలియర్ స్ప్రే చేయండి. అయితే రైతులారా తెల్లదోమ ఉధృతి బట్టి సరైన సమయంలో సరైన మందులను పిచికారీ చేయండి. ఇంకా మీ పంటను కాపాడుకోండి, మంచి దిగుబడి పొందండి. ఇంకా మీ పొలంలో ఏ పురుగుల సమస్య ఎక్కువగా ఉందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. రాబోయే వీడియోలో ఆ సమస్యకు పూర్తి సమాధానం అనేది తీసుకొస్తాం. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ని నొక్కండి. ధన్యవాదాలు.